పెద్దలందరికీ నమస్కారం, చిన్నవాళ్ళందరికీ హాయ్. ఈరోజు నేను పిఠాపురంలో వెలిసిన కుంతి మాధవస్వామిని దర్శించుకోవడానికి అయితే వచ్చానండి. పిఠాపురంలోనే అత్యంత ప్రాచీనమైన గుడిల్లో ఈ కుంతి మాధవస్వామి గుడి ఒకటి. ప్రతి సంవత్సరం వైశాఖ జ్యేష్ఠ మాసాల్లో స్వామివారి బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి. ఆ సందర్భంగా ధ్వజారోహణ, గరుడు సేవ, రథోత్సవాలు మరియు కళ్యాణోత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. ఆలయంలోకి అడుగు పెట్టగానే మనకు ముందుగా కనిపించేది ఎంతో పవిత్రమైన గరుడ పీఠం. ఆ వెనకే ప్రతిష్ఠించిన గజస్తంభం. దానికి భక్తితో దండం పెట్టుకుని ముందుకు సాగితే అక్కడ వేల సంవత్సరాల చరిత్ర తనలో దాచుకుని నిశ్శబ్దంగా నిలబడి ఉన్న ఒక పెద్ద శిలాస్తంభం మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఈ రాతి స్తంభంపై పురాతన కాలం నాటి అక్షరాలు, శిలాశాసనాలు చెక్కబడి ఉంటాయి. ఇవి ఏమీ మామూలు రాతలు కావు. అప్పట్లో ఆలయ అభివృద్ధికి రాజులు చేసిన దాన ధర్మాలు, స్వామివారి నిత్య ధూప దీప నైవేద్యాల కోసం కేటాయించిన భూముల వివరాలు, ఈ క్షేత్ర వైభవాన్ని తెలిపే ముఖ్యమైన చారిత్రక ఆధారాలు. ఈ శాసనాలు అప్పటి ప్రాచీన తెలుగు మరియు శాసన భాషలో చెక్కబడి ఉండడం వల్ల నేటి కాలంలో మనకు నేరుగా చదవడం కానీ అర్థం కావడం కానీ కష్టమే. కానీ తరతరాలకు చారిత్రక సజీవ సాక్ష్యంగా నిలిచిన ఈ రాతి స్తంభం ముందుకు వెళ్ళగానే మన మనసుకు తెలియని ఓ పవిత్రత, అద్భుతమైన చారిత్రక అనుభూతి కలుగుతాయి. రండి ఇప్పుడు లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం. ఉదయాన్నే స్వామివారిని మేలుకొల్పే సుప్రభాత సేవతో ఆలయ దినచర్య ప్రారంభమవుతుంది. స్వామివారికి, రాజ్యలక్ష్మి అమ్మవారికి నిత్య తోమల సేవ, సహస్రనామార్చన మరియు తులసిదళ పూజ నిర్వహిస్తారు. రాత్రి స్వామివారికి పావలింపు సేవతో నిత్య పూజలు ముగిస్తాయి. వైకుంఠ ఏకాదశి ఈ ఆలయంలో జరిగే అతిపెద్ద ఉత్సవాల్లో ఒకటి. ఈ రోజున స్వామివారి ఉత్తర ద్వారం నుండి భక్తులు దర్శనమిస్తారు. ఈ వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవడానికి వేలాది మంది భక్తులు తరలి వస్తారు. ఇది కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, మన పూర్వీకుల శిల్పకళ వైభవానికి, పురాణ ప్రాశస్త్యానికి సజీవ సాక్ష్యంగా నిలిచిన పవిత్ర పుణ్యక్షేత్రం. సరే, ఇప్పుడు ఈ ఆలయ చరిత్ర తెలుసుకుందాం రండి. ఒకప్పుడు దేవతలకు, రాక్షసులకు మధ్య ఘోరమైన యుద్ధం జరుగుతుంది. ఆ సమయంలో వృత్తాసురుడనే రాక్షసుడు దేవేంద్రుడికి, స్వర్గానికి పోడ్చలేని ముప్పుగా మారాడు. అయితే వృత్తాసురుడు రాక్షసుడైనప్పటికీ జన్మత మహాజ్ఞానైన బ్రాహ్మణుడు. అటువంటి బ్రాహ్మణ పుట్టిన రాక్షసుణ్ణి సంహరించడంతో మహాభయంకరమైన బ్రహ్మహత్య పాతకం ఆవహించింది. ఆ పాపం తీవ్రతకు దేవేంద్రుడి తేజస్సు క్షీణించిపోయింది. మనశ్శాంతి కొరువై తీవ్ర భయాందోళనతో త్రిలోకాలు తిరిగి ఆ పాప విముక్తికి లభించలేదు. ఆ క్రమంలో ఇంద్రుడు శ్రీ మహావిష్ణు శరణు వేడాడు. భక్తవత్సలుడైన విష్ణుమూర్తి ఇంద్రుడికి ఓ దివ్య మార్గాన్ని ఉపదేశించాడు. దేవేంద్ర, భూలోకంలో 5 పరమ పవిత్ర స్థలాల్లో నా విగ్రహాన్ని ప్రతిష్ఠించు, నిష్ఠతో పూజించు. ఆ పంచమాధవ ఆరాధనతో నీ బ్రహ్మ హత్యపాతకం పూర్తిగా తొలగిపోతుందని విష్ణుమూర్తి వరం ఇచ్చాడు. విష్ణు ఆజ్ఞ ప్రకారం దేవేంద్రుడు భూలోకంలో 5 దివ్యక్షేత్రాల్లో స్వామివారిని ప్రతిష్ఠించి పూజించాడు. అవే నేడు పంచమాధవ క్షేత్రాలుగా ప్రసిద్ధిగాంచాయి. అవి కాశీలో బిందు మాధవుడిగా, ప్రయోగంలో వేణు మాధవుడిగా, రామేశ్వరంలో సేతు మాధవుడిగా, తిరువనంతపురంలో సుందర మాధవుడిగా, పిఠాపురంలో కుంతి మాధవుడిగా ప్రసిద్ధిగాంచాడు. ఇంద్రుడు పిఠాపురంలో ప్రతిష్ఠించిన ఈ మాధవ స్వామినే తదుపరి ద్రౌపది యుగంలో పాండవుల వనవాస సమయంలో వారి తల్లి కుంతీదేవి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించింది. కుంతీదేవి పూజించిన క్షేత్రం కాబట్టి కాలక్రమంలో ఈ ఆలయం పేరు శ్రీ కుంతి మాధవస్వామి ఆలయంగా ప్రసిద్ధిగాంచింది. ఇప్పుడు మనం చూస్తున్న ఆలయం మాత్రం తూర్పు చాళుక్యులు నిర్మించారని ఇక్కడున్న శిలాశాసనాలు తెలుపుతున్నాయి. తూర్పు చాళుక్యులు 600 ఆ ప్రాంతంలో పిఠాపురం రాజధానిగా చేసుకుని పరిపాలించారు. తూర్పు చాళుక్య వంశ స్థాపకుడైన కుబ్జా విష్ణువర్ధనుడు ఈ ఆలయాన్ని నిర్మించడానికి పూనుకున్నాడు. ఆ తర్వాత ఎందరో రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తూ వచ్చారు. తర్వాతి కాలంలో 12వ శతాబ్దంలో వృద్ధేశ్వరరాజు తల్లి జయాంబిక ఈ ఆలయం చుట్టూ ప్రాకార గోడలు కట్టించారు. ఆ తర్వాత కాలంలో ముస్లింల దండయాత్ర వల్ల ఈ ఆలయం కొంచెం శిథిలావస్థకు చేరింది. 17వ శతాబ్దంలో పద్మనాయకులు, అనంతరం పిఠాపురం జమీందారులు ఈ ఆలయాన్ని తిరిగి డెవలప్మెంట్ చేశారు. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన
పురుహూతికాదేవి, కుక్కుటేశ్వర స్వామి సమేతంగా వెలిసిన పాదగయ క్షేత్ర సమీపంలో ఈ ఆలయం ఉండడం వల్ల ఇది శివకేశుల అభేద క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. యుగాలు మారినా, రాజవంశాలు మారినా తన పవిత్రతను కొంచెమైనా కోల్పోకుండా నిలిచిన ఈ కుంతి మాధవ స్వామిని దర్శించుకోవడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.